గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ మనం వర్బ్స్ చూసాము. అంటే వర్బ్ గురించి నేర్చుకున్నాము. 3 ఫార్మ్స్ V1, V2, V3. ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్‌లో టెన్స్ ఎలా మారిపోతది, వర్బ్ ఎలా మారిపోద్ది అనే దాని గురించి నేర్చుకున్నాం. వేకప్, వోకప్, విల్ వేకప్ ఇది బానే ఉంది. ఒక సెంటెన్స్ ఫార్మ్ చేసినప్పుడు మనకి సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే. వేకప్ అనే ఒక వర్బ్, ఐ అనేది ఒక సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఎర్లీ. అంటే నేను త్వరగా నిద్ర లెగుస్తాను లేదా ఉదయాన్నే నిద్ర లెగుస్తాను అన్న దానికి మనం ఐ వేకప్ ఎర్లీ అని చెప్తున్నాం. బావుంది. సో, ఒకవేళ నేను త్వరగా నిద్ర లేవను అని చెప్పాలనుకోండి అప్పుడు? ఇది లెగుస్తాను అని పాజిటివ్‌గా చెప్పాను. ఒక వాక్యాన్ని నేను పాజిటివ్‌గా మాట్లాడితే ఐ వేకప్ ఎర్లీ అని చెప్పాను. మరి నెగెటివ్‌గా మాట్లాడాలి అంటే ఇక్కడ నేను ఐ డు నాట్ వేకప్ ఎర్లీ. అంటే నేను త్వరగా నిద్ర లేవను అని అర్థం. వేకప్ అర్లీ. సేమ్ అంతా ఒకటే. ఇక్కడేం చేశానంటే ఎక్స్‌ట్రాగా డు నాట్ పెట్టాను. అంటే నేను త్వరగా నిద్ర లేవను అని చెప్పినప్పుడు డు నాట్ యాడ్ చేసి చెప్పాను. అంటే దానర్థం నేను త్వరగా నిద్ర లేవను. అంటే ఐ డు నాట్ వేకప్ అర్లీ అని అర్థం. అలా చెప్పాలి సెంటెన్స్. ఒకవేళ దీన్నే నేను క్వెషన్ చేయాలనుకోండి, పాజిటివ్ క్వెషనింగ్ ఫస్ట్. అంటే పాజిటివ్ వాక్యం, నెగెటివ్ వాక్యం. అంటే పాజిటివ్‌గా లెగుస్తాను అని చెప్పాను, లేవను అని చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ నేను లెగుస్తానా అని అడగాలి. అప్పుడు డు ఐ వేకప్ అర్లీ? ఏంటి ఈరోజు నేను త్వరగా లేచానా? డు ఐ వేకప్ అర్లీ టుడే? నేను ఈరోజు త్వరగా లేచానా అని క్వెషన్ చేయటం. ఒకవేళ నేనేంటి త్వరగా లేవనా అని అడగాలనుకోండి అప్పుడు నెగెటివ్ క్వెషనింగ్. ఈ డూ పక్కనే నాట్ పెట్టండి. డు నాట్ ఆర్ డోంట్ కాంట్రాక్షన్ అన్నమాట. డోంట్ ఐ వేకప్ అర్లీ? ఈ విధంగా మొత్తం 4 వాక్యాలు. పాజిటివ్ వాక్యం, నెగెటివ్ వాక్యం, పాజిటివ్ క్వెషనింగ్, నెగెటివ్ క్వెషనింగ్. సో, ఈ ఒక వాక్యాన్ని మనం ఇలా 4 రకాలుగా చెప్తాం చెప్పేటప్పుడు ఎవరికైనా. అంటే అవసరాన్ని బట్టి. పాజిటివ్‌గా అయినా చెప్పొచ్చు. నేను త్వరగా లెగుస్తాను అని చెప్పొచ్చు, లేవను అని చెప్పొచ్చు, లెగుస్తానా అని క్వెషన్ చేయొచ్చు, లేవనా అని క్వెషన్ చేయొచ్చు. ఈ విధంగా 4 రకాలుగా ఒక వాక్యాన్ని ఎలా మార్చాలి ఇప్పుడు మీరు చూసారు కదా! ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉన్నాయండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉన్నప్పుడు మనకి డూ అనే ఒక హెల్పింగ్ వర్బ్ ఇన్విజిబుల్‌గా ఉంటుంది. దాన్నెప్పుడు బయటికి తీస్తామంటే, ఎప్పుడైతే మనం దానికి నాట్ అని అంటే నెగెటివ్‌గా మార్చాలి అన్నా, క్వెషన్ చేయాలి అన్నా డూని పక్కకు తీసుకొచ్చి పెడతామనమాట. సో, వేకప్ అనే ఒక వాక్యాన్ని ఐ వేకప్ ఎర్లీ, ఐ డు నాట్ వేకప్ ఎర్లీ, డు ఐ వేకప్ ఎర్లీ, డోంట్ ఐ వేకప్ ఎర్లీ ఈ విధంగా చెప్పాం. అదే విధంగా మిగిలిన వాక్యాలు కూడా గెటప్. హి గెట్స్ అప్ ఫ్రమ్ ద బెడ్. ఇక్కడ హి అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కదా! మరి ఇక్కడ ఏం రాయాలి? డూకి బదులుగా డస్ రాయాలి. ఇందాక డూ ఉంటదని చెప్పాను కదండీ! కానీ థర్డ్ పర్సన్ సింగులర్‌కి డూ బదులు ఈఎస్ పెట్టాలి. డూ పక్కన డస్ పెడతామనమాట. సో, హి గెట్స్ అప్ ఫ్రమ్ ద బెడ్. అతను మంచం నుంచి లేచాడు. ఒకవేళ అతను లేవలేదు అని చెప్పడానికి హి డస్ నాట్ గెట్ అప్. ఇక్కడ గెట్స్ అక్కర్లేదు ఇంకా. గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్. అంటే అతను బెడ్ పై నుంచి లేవలేదు అని చెప్పటం. అదే క్వెషన్ చేయాలనుకోండి అప్పుడేం జేయాలంటే, ఈ డస్ అనేది మాత్రం ముందుంచి హీని పక్కకు పెట్టండి. నాట్ ఒద్దు. నెగెటివ్‌కి నెక్స్ట్ గదా! సో, డస్ హి వేకప్ ఎర్లీ? అతను త్వరగా నిద్ర లే సారీ. డస్ హి గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్? అతను మంచం మీద నుంచి లేచాడా? ఇది క్వెషనింగ్ అనమాట. క్వెషన్ చేస్తున్నాం. నేను అడుగుతున్నాను. అతను లేచాడా మంచం పై నుంచి అని. సో, ఒకవేళ లేవలేదా అని అడగాలనుకోండి. అప్పుడేం జెప్తాము? డజంట్ హి ఇక్కడ డస్ పక్కన నాట్ ఎక్స్‌ట్రాగా పెట్టండి. డజంట్ ఆర్ డస్ నాట్ హి గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అతను మంచం పై నుంచి లేవలేదా అని అడగడం అనమాట. సో, ఈ విధంగా ప్రతి వాక్యాన్ని ఇక్కడ మొత్తం 15 వాక్యాలున్నాయి. 15 వాక్యాల్ని మీరు ఇలాగా 4 రకాలుగా సెంటెన్సెస్ మార్చి చెప్పండి. పాజిటివ్ వాక్యం, నెగెటివ్ వాక్యం, పాజిటివ్ క్వెషనింగ్, నెగెటివ్ క్వెషనింగ్. అదే విధంగా మిగిలినవన్నీ థర్డ్ దగ్గర నుంచి మీరు చెప్పండి ఇప్పుడు. ఓకేనా అండి?